అందరికీ నమస్తే అండి. సంక్రాంతి అంటే మన తెలుగు వారందరికీ చాలా ఇష్టమైన పండుగ. కానీ ఈరోజు సంక్రాంతి కాదు. అయినా కూడా అంతకంటే ఎక్కువ ముస్తాబాయ్ అని ఏంటి అనుకుంటున్నారా? జనరల్‌గా అండి సినిమా అభిమానులకి యునానిమస్‌గా ఎవరిష్టమో ఒకరి పేరు చెప్పండి అని అంటే ఫస్ట్ వచ్చే మంత్రం ఒకటి. జై బాలయ్య అని. మరి ఆ నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ సంక్రాంతికి వస్తుంది అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచి సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయా లేదా? అయ్యాయి కదా. అప్పటి నుంచి మనం ఇలాగే ఉన్నాం అన్నమాట. గుండెలో మనసులో అలా ఉన్నాము. సో మరి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎప్పటిదాకా ఉంటాయంటే ఇది 3 రోజుల పండుగ కాదండోయ్. ఎప్పటి వరకు మన నటసింహం మన వీరసింహారెడ్డి సినిమా థియేటర్లో ఉంటుందో అప్పటి వరకు సంక్రాంతి సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఎనీ డౌట్స్? సో నా కళ్ళ ముందు మనం అత్యంత ఇష్టపడే వ్యక్తి కూర్చుని ఉంటే జనరల్గా ఏమవుతుంది, నాకైతే దవిడ దివుడవుతుంది. బాగా కవర్ చేస్తున్నాను. సో బాలయ్య బాబు గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. అండ్ ఇన్ని రోజులు మనం చూసినటువంటి బాలయ్య బాబు గారు ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో వీరసింహారెడ్డిలో కనిపించినటువంటి బాలయ్య బాబు గారు వేరే లెవెల్. అబ్బా మాటలు లేవు, ఇంకా అతిశయోక్తి అలంకారం కాదు, ఇది నిజంగా గుండె నుంచి చెప్తున్నాను. సో దానికి కారణమైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ గారు ఉన్నారు. అండ్ ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని బల్ల గుద్ది చెప్పారు. షూర్ షార్ట్ హిట్ అని గోపిచంద్ మల్లినేని గారు డైరెక్టర్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ లుక్ నుంచి మొదలెడదాం. అసలు ఎప్పుడు అందంగా ఉంటారు, ప్రతి సీన్లోనూ అందంగా ఉంటారు, ప్రతి సినిమాలోనూ అందంగా ఉంటారు బాలయ్య బాబు గారు. బట్ స్టిల్ ఈ సినిమాలో మరింత అంటే రోజు రోజుకి రివర్స్ గేర్ వేసినట్టున్నారు అసలు ఏజ్ పరంగా అండ్ అందంగా. అండ్ ద వే హీ లుక్డ్ ఇన్ టీజర్ ఇస్ అమేజింగ్. కారణాలు తెలుసుకోవచ్చు అసలు. మీతోటి మొదలెడదాం బాలయ్య బాబు గారు. నాతో ఒకటి ముందు ఏదైనా ఒక కథ విన్నప్పుడు ముందు నా కళ్ళ ముందు మెదిలేది ఒకటి గెటప్. ఫస్ట్ స్ట్రైక్ ఏదైనా గెటప్. ముందు దానికి నేను వైబ్రేట్ అవుతాను. ముందు ఎటువంటి గెటప్ అయితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, దాని అంటే ఆహార్యం, తర్వాత వాచకం, ఒక డైలాగులు, తర్వాత డైలాగులు సీన్ పేపర్ ఇచ్చాక ఇక దాని వాచకం ఎలా ఉండాలి అంటే సినిమా కథ పరంగా. మరి అతనికి ఆ పెద్ద క్యారెక్టర్ అంటే తండ్రి క్యారెక్టరు వీరసింహారెడ్డి, అతనికి జరిగినవి, అతనికి ఫ్లాష్ బ్యాక్లు కానీ అతను అన్ని రకాలుగా అంటే సెంటిమెంటల్గా ఎంత భారాన్ని ఆ పాత్ర మోస్తుంది. సో దానికి మనం ఎన్నో సినిమాలు, నేను ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చేశాను. సమరసింహారెడ్డి చేశాను, నరసింహనాయుడు చేశాను, దాని తర్వాత మన చెన్నకేశవరెడ్డి. సో ఇప్పుడు వాటికి అంటే కథలు వేరు, కానీ ఇందులో ఎలా ఉండాలి ఈ కథ ప్రకారం ఆ పెద్ద పాత్ర దానికి 2 గెటప్లు ఉన్నాయి. ఒకటేమో ఫ్లాష్ బ్యాక్. సరే ఫ్లాష్ బ్యాక్ అదే టైలర్ మేడ్, వైట్ అండ్ వైట్, ఫ్యాక్షన్ లీడరు. ఈ తర్వాత పెద్ద అతను కొంచెం వయసు మళ్ళాక అదే గెటప్ ఎలా ఉండాలి అన్నది. సో దాని గురించి మేము ముందుగా నా స్మరణలోకి వచ్చింది అతను ఒక 2 కలిపి ఉండాలి. అంటే ఒకటేమో ఫ్యాక్షన్, ఇది అది మన బాడీ లాంగ్వేజ్లో దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తూ, అలాగే అతని ఆలోచన, అతను జరిగినవి అన్నీ కూడా వాటికి ఆ భారాన్ని మోస్తున్న ఆ పాత్ర, ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తున్న పాత్రలో ఒక సాత్వికం అది కూడా ఉండాలి. 2 కలిసి ఉండాలి ఆ పాత్రలో. కాబట్టి వెంటనే నేను మన డైరెక్టర్ మల్లినేని గోపిచంద్ గారితో చెప్పాను, ఏమంటే ముందు నాకు ఒక ముతక పంచ దేహానికి, మనవాళ్ళు కూడా చెప్పారు కాస్ట్యూమ్ దానికి ఇస్త్రీ చేయొద్దు, అలాగే పైన చొక్కా, నల్ల చొక్కా, ఏదైనా అశుభం జరిగితే ఏదైనా ఎక్కడన్నా మనం అక్కడికి మనం జనరల్గా, లేకపోతే ఎవరైనా హర్తాలు చేసినా, ధర్నాలు చేసినా కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకోవడం, నల్ల చొక్కాలు వేసుకోవడం. సో ఇవన్నీ గుర్తుకు అవన్నీ వచ్చి ఒకసారి నల్ల చొక్కా వేద్దాం, దానికి టోటల్ ఏమి లేదు సినిమాకి, అంతే అదే గెటప్ త్రూ అవుట్ ఆ పెద్ద క్యారెక్టర్. మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ స్పీచ్ అంటే మాకు ప్రతి మాటకి గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. బికాజ్
మేము చూసేది ఫ్యాన్స్, అది ఫ్యాన్గా చూసాము. అంటే బాలయ్య బాబు గారికి ప్రత్యేకమైన ఒక జోనర్ అంటూ ఉండదండి. అందరూ ఏ ఫంక్షన్ జరిగినా ఆ సంబంధం లేకుండా, అది బర్త్డే అయినా లేకపోతే పెళ్ళి అయినా లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ అయినా కూడా కంపల్సరీగా వినిపిస్తున్న యాంథమే ఇదే, జై బాలయ్య అని. అంటే యునానిమస్గా ఇష్టపడతారు, ఎందుకంటే బాలయ్య బాబు గారి సినిమాల్లో ఎంత ఇష్టపడతారు, వ్యక్తిత్వాన్ని అంతకంటే ఎక్కువ ఇష్టపడతారు. సో మీరు ఒక ఫ్యాన్గా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమేమి హోంవర్క్ చేశారు, అసలు ఏమేమి థాట్స్ వచ్చాయి మీకు? అంటే నాకు బేసిక్గా బాలయ్య బాబు నాకు తెలిసే టైంకి నాకు సినిమా మీద కొంచెం సినిమా మీద నాలెడ్జ్ అది ఉన్న టైంకి నేను ఫస్ట్ చూసిన సినిమా లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు. ఆ టైం అక్కడి నుంచి బాలయ్య బాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం. మా ఊర్లో అసలు మేము గొడవలు పడ్డం, ఇక అసలు అది వేరే లెవెల్లో ఉండేది. ఒంగోలు అంటే మాస్ ఏరియా బాగా. నాకు తెలిసి ఒంగోలు ఒంగోలు దగ్గర విలేజెస్ లో ఇక అసలు బాలయ్య బాబు అంటే అసలు వేరే లెవెల్, చొక్కాలు దించుకునే వాళ్ళు ఉంటారు. ఎంతమందికి పచ్చి ఉంటుందో చెప్పలేము. అలా అలాంటి అంటే ఇష్టమైన హీరో నాకంటే. మనకి అమ్మా నాన్న తర్వాత మనకి స్క్రీన్ మీద కనపడే హీరోల్లోనే మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళనే మనం ఎక్కువ ప్రేమిస్తాము, ఏదున్నా సరే. అప్పుడు నుంచి నాకు బాగా ఇష్టం బాలయ్య బాబు అంటే. అలా తర్వాత ఇండస్ట్రీలోకి రావటం, వచ్చిన తర్వాత కూడా నేను ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటున్నప్పుడే నాకు మధ్యలో ఒక సినిమా షూటింగ్ అయ్యి నేను సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళాను. అసలు సమరసింహారెడ్డి వస్తుందని చెప్పి నేను 1 year నుంచి వెయిటింగ్. ఆ సినిమా స్టార్ట్ అయింది. అవునవును, 22 kilometers. అవును. అంటే ఆ సినిమా చూసినప్పుడు సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు అవి చూసినప్పుడు ఆ వైబ్రేషన్ నేను దాదాపు థియేటర్లో 10-20 సార్లు చూసేస్తుంటాను. 2 సమరసింహారెడ్డి అయితే 10 సార్లు చూశాను థియేటర్కి వెళ్ళి. అంత ఇష్టం. అలాంటిది బాలయ్య బాబు తోటి నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఉండేది 100%. నేను మా ఊరు వెళ్తే నేను ఫస్ట్ సినిమా డాన్స్ సీన్ అయిపోయింది, బాడీ గార్డ్ అయింది, బలుపు, పండగ ఇవి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత నేను మా ఊరు వెళ్తా. ఏంట్రబ్బాయి, మా ఊర్లో చాలా క్యాజువల్ ఉంది. ఏంటబ్బాయి ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? అది ఇట్లా బాలయ్యతో ఎప్పుడు సినిమా అంటే వాళ్ళకి నేను ఇంకేం చేసినా కాదు, బాలయ్యతో సినిమా చేయి అప్పుడు మాతో మాట్లాడన్నట్టు వాళ్ళు ఊర్లో. అంటే అంత ఫ్యాన్స్, ఊరు ఫ్యాన్స్. అప్పుడు అంటే నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాలయ్య బాబుతో డైరెక్ట్ చేస్తే నేను డైరెక్టర్నేమో అనేది అంత ఉండేవాళ్ళు. అలా ఉండేది. అప్పుడు నాకు ఒక మంచి ఆపర్చునిటీ కరెక్ట్గా నాకు క్రాక్ తర్వాత నాకు కరెక్ట్ టైంలో బాలయ్య బాబుని డైరెక్ట్ చేసే అవకాశం కరెక్ట్ టైంలో వచ్చింది. ఇప్పటి వరకు నేను ఎలా చూడాలి హీరోని, ఎలా చూడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అందరూ డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. సో అప్పుడు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసినప్పుడు బాబుతోటి, అప్పుడు ఈ బ్యాక్డ్రాప్ చేద్దాం అనుకున్నప్పుడు నేను నా వైపు నుంచి నేను బాగా స్కెచ్లు వేయించి, బాబు ఇలా ఉంటే నాకు మిమ్మల్ని చాలా అందంగా, మీరు చాలా అసలు ఎంత అందమైన ఫేస్ అంటే మీది, అంత ఆ అందమైన ఫేస్ దాన్ని నేను ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయాలి అని దాన్ని డిస్కస్ చేసి మనం స్కెచ్లు అయ్యి నేర్చుకున్న తర్వాత నాకు నేను మామూలుగా దీనికి క్యారెక్టర్కి నేను ఫస్ట్ స్కెచ్ వేయించినప్పుడు వైటే వేయించాను. తర్వాత మా డిస్కషన్లో లేదు, బాబు చెప్పారు ఇట్లా ఈ క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉంది, లోపల చాలా లోపల పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ కొన్ని సాక్రిఫైషన్ ఉంటుంది, సాక్రిఫైస్ చేసే క్యారెక్టరు. సో దానికి మనం ఇట్లా వెళ్తే బాగుంటుంది అంటే నేను ఇమ్మీడియట్ సార్ సూపర్ సార్ అది అడుగుదాం అంటే నాకు కొంచెం ఉంది అని దాంట్లో అప్పుడు బ్లాక్ 8 తోటి మేము వేసుకున్న దానికి ఇదే ఇలాంటి ప్లేస్లోనే మేము మళ్ళీ ఒకసారి ఫోటో షూట్ చేసి చూసిన తర్వాత ఇది నరసింహారెడ్డి కొత్త ట్రెండ్ సెట్ అనుకున్నాను. అంటే సరదాగా ఒక్కొక్కటి పెంచుకుంటే వెళ్ళాం క్యారెక్టర్. ఫస్ట్ గెటప్, తర్వాత గెడ్డం ఎలా ఉండాలి, తర్వాత చుట్ట, దానికి ఒక కథ ఉంది, ఏం చేద్దాం. నాకు జనరల్గా చుట్టాలు వాడు పొద్దున్నే లేవగా నాన్నగారిలాగా పొద్దున్నే 3-3:30 లేవడం ఆయనకి అలవాటు ఉండేది. అది నాకు అలవాటు, ఎందుకంటే అలవాటు అంత సెన్స్ వాయిస్ కోసం, దానివల్ల ప్రయోజనం ఉంది. అంటే మనం జనరల్గా లోపల పిలిచాం కదా, చుట్ట ఎవడు పిలిచాడు.
జస్ట్ నోట్లోకి తీసుకుని వదిలేస్తాం. వదిలినప్పుడు మనం స్ట్రా లాగా మన కుంటిని తాగినప్పుడు స్ట్రా లాగా అని ఆ లోపల తీసుకున్నప్పుడు అటు పొగ లోపల తీసుకున్నప్పుడు నోట్లోకి ఆ లోపల లంగ్స్లో ఉన్న ఈ శ్లేష్మం అంతా బయటకు వచ్చేస్తుంది. సో మాకేంటి మెయిన్ ప్రతిదీ డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ చాలా ఇంపార్టెంట్. అది నాకు ఎక్కడ కొంచెం జేర్ వచ్చినా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగు చాలా టేకులు తీసుకుంటాను, కాన్ఫిడెన్స్ పోతుంది నాకు దాని మీద. ఇక టేకుల మీద టేకులు, సో ఇవన్నీ జాగ్రత్త పడతాను. అలాగే నా ఎక్సర్సైజ్ అయితేనేవి. సో అలా ఆ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది. అది కూడా యాడ్ అవుతుంది. పొగ లోపల రగులుతున్న ఒక ఆవేదన, ఒక ఆవేశం, ఇదంతా కూడా ఒక పొగలో వదిలితే దాని సింబాలిక్గా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా వెంటనే అద్భుతం, చాలా బాగుంటుంది, నిండుతనం, టోటల్ క్యారెక్టర్కి నిండుతనం వస్తుంది దానివల్ల అని అనుకుని మేము ఆ చుట్టను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆ చుట్టను కూడా డిజైన్ చేశారు. బాబు అంటే బాబు మామూలు లంక పొగాకు అంటారు, మామూలు నాటుది నాటు పొగాకు. ఆ చుట్ట మామూలుగా మనకి ఇక్కడ సిగార్ అవును, అవి దొరకదు మనకి ఇక్కడ సిటీస్ లో దొరకవు, విలేజెస్ లో దొరుకుతాయి. చుట్టారు చేత్తో చుట్టి అది చేసే సినిమా కోసం లంక నుంచి తెప్పించారు బాబు. అంటే ఆల్రెడీ బాబు దగ్గర స్టాక్ ఉంటుంది. చెప్పండి సార్. డైరెక్టర్ గారు ఇంకో విషయం చెప్పలా, నేను లాస్ట్ టైం ఆ సీన్ తీసాం, ఏది ఒకటి ఉంది ఇంటర్వల్ బ్యాంక్, దాంట్లో కూడా లాస్ట్ లో ఎప్పుడు నా బ్యాగ్ లో చోట్ల పెట్టుకుని తీసుకెళ్తాను లొకేషన్కి. ఎందుకంటే ఎప్పుడు ఏదో అవసరం తెలియదు మనకి. ఇప్పుడు ఆ సీన్ సడన్ గా అప్పటికప్పుడు కావాలనుకోవచ్చు. సో నేను అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాను. మొత్తం ఆనంద సరంజామా మొత్తం తీసుకెళ్తా, ఆ పాత్రకు సంబంధించినవన్నీ. ఇప్పుడు ఏదో అవసరం అవుతుందో తెలియదు. ఒకవేళ అప్పుడు కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ నాకు టైం చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్లో ఉంటాం మనం, ఆ క్యారెక్టర్ ఆడుతూ ఉంటుంది. మా బరకాయ ప్రవేశం చేసి అణువులు ఆ పాత్ర జీర్ణించుకుపోయి, సో అలాగా అక్కడ వాడడం జరిగింది. అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు కూడా. అనుకోలేదు నేను కూడా, ఎక్స్ట్రాడినరీగా అసలు పాత్రకు ఒక నిండుతనం, ఒక టోటల్గా ఒక ఫుల్ఫిల్మెంట్, అంత అద్భుతంగా సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. పర్టికులర్ బాబు చెప్పింది అది మీరు సినిమాలో చూస్తారు. ఆ చుట్ట అక్కడ ఆ పర్టికులర్ టైం అందరూ మొదలెట్టేస్తారు, ఒక బ్రాండ్ అలవాటు చేశారు. ఇప్పుడు ఇది బాలయ్య బాబు గారి బ్రాండ్ అని అబ్బాయిలందరూ మొదలెట్టేశారు. ఇక చుట్టూ దగ్గర మొదలెట్టేస్తారేమో. చుట్ట పంచితే సిగరెట్ మారండి అయితే. ఎందుకంటే సిగరెట్ అయితే లోపల పీలుస్తాం మనం, పొగ దీనికి అవసరం లేదు, నోట్లోకి తీసుకుని వదిలేయడం అంతే. సార్ నవీన్ గారు, మంచి సినిమాతో ప్రారంభమైంది మన బ్యానర్. తర్వాత అద్భుతాలే, ఇక అక్కడి నుంచి తెలుగు సినిమా చరిత్ర గర్వించే సినిమాలే తీశారు. అండ్ బాలయ్య బాబు గారితో వీరసింహారెడ్డి, ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో తెలుసు, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చేసేటువంటి ప్రొడ్యూసర్. మీకు బాలయ్య బాబు గారితో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ ఉండింది అండ్ ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు? బాలయ్య బాబు గారితో సినిమా చేయాలనేది ఒక డ్రీమ్ అండి. ఇండస్ట్రీ వచ్చినప్పుడు అనుకుంటున్నాం, మాకు ఇప్పటికీ కుదిరింది. అండ్ ఆ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంది. ఇంకా తర్వాత డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు వీఆర్ సో కాన్ఫిడెంట్, ఇది ఇంకా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఆ రోజే మాకు విజువల్ కనపడింది. సో ఇంకా అప్పటి నుంచి ఈ సినిమాకి ఏం కావాలి, మా సైడ్ నుంచి ఎక్కడ కాంప్రమైజ్ అంతా చేయాలి అని ఎక్కడ భయపడకుండా బ్రహ్మాండంగా చేసాము. మాకు ఇంకా బాలయ్య బాబు గారు అనవసర ఆయన కెరీర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. ఆయన 3 షేడ్స్లోనూ ఇంకా ఆయన విశ్వరూపం చూపించారు. అట్లాగే గోపిచంద్ గారు డెఫినెట్గా టిల్ డేట్ ఆయన బెస్ట్ ఫిలిం ఇది, అంత బ్రహ్మాండంగా వచ్చింది. సో వీఆర్ సో కాన్ఫిడెంట్. అంటే ఇంత కాన్ఫిడెంట్గా చాలా తక్కువ సినిమాల్లో ఉంటాం, మేము చాలా రిలాక్స్గా ఉన్నాం. ఎల్లుండి సినిమా మార్నింగ్ షో బ్లాక్ బస్టర్, దానికి డౌట్ లేదు అసలు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ వీఆర్ సో హ్యాపీ. చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు కదండి, బాలయ్య బాబు గారి గురించి చెప్పండి మీరు ప్రత్యేకంగా యాజ్ అ ప్రొడ్యూసర్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్?
వాడి డెడికేషన్ అంటే యథారాజా తథా ప్రజ అంటామండి. అంతే సార్. నిర్మాతను బట్టే సినిమాలు అందరూ ఆ, ఆర్టిస్టులు కానీ, అంటే నేను వాళ్ళలో చూసింది ఆ, నిర్మాతలు మన నవీన్ గారు కానీ, అనమంచల మన రవిశంకర్ గారు కానీ, డెడికేషన్ ఉమ్, వాళ్ళకు కూడా ఒక ప్యాషన్ ఉమ్, సినిమా అంటే. ఉమ్, యథారాజా తథా ప్రజ అంతే. వాళ్ళు ఎంత సిన్సియర్గా ఒక సినిమా మీద ప్యాషన్తో ఉమ్, ఇండస్ట్రీలోకి వచ్చారు. అవును. సో డెఫినెట్గా అందరు కూడా అలాగే ఫాలో అవుతారు. ప్రతిదీ వాళ్ళు ప్లానింగ్ కానీ నేను చూశాను. ప్లానింగ్ అంత ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్. అంటే ఇప్పుడు నాది కూడా ఆ స్టైలే కాబట్టి ఉమ్, మా డైరెక్టర్ గారు మల్లేని గోపిచంద్ గారు కూడా అదే స్టైల్. ఉమ్. ఎప్పుడు పని 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 ఎప్పుడు ఆ? కాబట్టి మరి ఎంతమంది బాధ్యత చాలా ఉంది సార్ ఆయన భుజాల మీద. అసలు మళ్ళీ ఫ్యాన్ బ్రాండ్ వేసుకున్నారు. అసలు మొత్తం అందరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కూర్చుని. ఇప్పుడు ఆ. sorry. అంటే ఫస్ట్ నేను డిసైడ్ అయ్యాను, ఆ. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఉమ్, ఇది మన అచీవ్మెంట్ కాదు, ఇది లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. ఉమ్, of course అండి. అలా ఫీల్ అయ్యే Truly, sir. సినిమా చేశాను. ఉమ్, అంటే డెఫినెట్గా అంటే నేను షూటింగ్ స్టార్టింగ్ అప్పుడే నేను ఇది బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అన్నట్టే దిగాం. ఉమ్, అంటే ఒకటి మాకేంటంటే అఖండ ఉంది ఒకటి ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్. అలాగే చాలా సినిమాలు దాని ముందు లెజెండ్ కానివ్వండి, సినిమా కానివ్వండి, అన్ని రకరకాల జానర్స్ అన్నీ చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు ఇదొక అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఒక సినిమా చేయడం ఉమ్, అంటే మోర్ దెన్ అది దృష్టిలో పెట్టుకొని చేయడం జరగల ఈ సినిమా. yes, of course. ఒక సినిమా చేద్దాం, అద్భుతమైన ఎపిక్. ఉమ్. ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి సినిమా. నా అన్నీ అలాగే ఉంటాయి సినిమా. ఎందుకంటే ఒక సినిమాకి ప్రేక్షకులంతా సంబంధం థియేటర్కి వచ్చి లేకుండా. చూస్తారు సినిమాని. అవును. వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని టీవీలో చూడమంటే చూడరు. వాళ్ళకి అసలు ఆ తనివి తీరదు వాళ్ళకి. God of థియేటర్ Masters ని ఏది theatre లోనే ఫ్యాన్స్ చూడాలి. కాదు, లేకపోతే ఈవెన్ ఫ్యామిలీస్ అవును. థియేటర్కి వచ్చి ఇప్పుడు మల్టీప్లెక్స్లు అవి మన సినిమాతోనే స్టార్ట్ అయింది. అవును సార్, అవును. ఏంటి అక్కడ అరుపులు, కేకలు, డాన్సులు, రంగురంగు కాగితాలు, స్క్రీన్ థియేటర్ లో పతంగులు ఎగురుతుంటాయి సార్. యాక్చువల్లీ మీరు కనిపించినప్పుడు చిన్న చిన్న పతంగులు ఎగురుతుంటాయి పేపర్లో. ఓకే కథ పాయింట్ ఓకే వరకే, పాయింట్ ఓకే అయ్యే వరకే నేను ఇన్వాల్వ్ అయ్యేది. నా గెటప్ ఇక దానికి కావాల్సిన సరజామా అంతే. ఆ తర్వాత టోటల్గా హ్యాండ్ ఓవర్ టు ద డైరెక్టర్. ఆ పాయింట్ ఇచ్చేస్తాను. అదే నాకు గుర్తొస్తుంది. ఏది చెన్నకేశ్వరరెడ్డిలో సేమ రక్తం కదా, కొత్త కొత్త కొత్తలాడుతుంది. ఆ బట్టలు జైలు నుంచి అతను విడుదల అయ్యేటప్పుడు పెద్ద క్యారెక్టర్. ఆ డైలాగ్ నాకు ఎప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఉన్నప్పుడు అది తిరుగుతూ ఉండేది మైండ్లో. సో మనకి షూర్ షాట్ కంటే కూడా మినిమం గ్యారంటీ కావాలి ముందు. షూర్ షాట్ అనేది ఎస్, కానీ ముందు మినిమం గ్యారంటీ ఆ పాయింట్ ఒకటి దొరికితే చాలు మనకి. ఆ పాయింట్ ఎలా వెతికి పట్టారు అంటే బాలయ్య ఆ కథనం ఏ బ్యాక్గ్రౌండ్ తో వెళ్ళాలి అనేది ఒక తర్జన భర్జన పడి. అంటే నాకు బాబు చెప్పారు ఒక మాట అన్నారు. నేను ఫస్ట్ 1 day కథ చెప్పాను. 1 dayలో కథ చెప్పడం కాదు, రామాయణం మహాభారతం కాదు, ఒక రోజులో జరిగే కథ. ఈ సినిమా ఒక్క రోజు ఫస్ట్ అసలు అంకురం అక్కడ పడింది. ఫస్ట్ అక్కడ ఒక రోజులో ఒక 6 hours లో జరిగే ఒక కథ. అది చెప్పినప్పుడు బాబు విని ఇది మన స్టైల్ కాదు, నువ్వు క్రాక్ తర్వాత వచ్చావు చేస్తున్నావు ఇది, బట్ నేను అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఉండాలి. ఆడియన్స్ నుంచి నా నుంచి ఇప్పుడు మనం చేస్తున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్ ఉండాలంటే ఇమ్మీడియట్గా నాకు వెనక ఒక యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా నాకు వెనక పొరల్లో ఎప్పటి నుంచో ఒకటి ఉంది, అది బయటికి తీసి బాబు ఇలా ఉంటుంది అని దాచిపెట్టారు. అది ఆ అవకాశం కరెక్ట్గా నాకు, అంటే ఎవరైనా సరే మనకి ఏదైనా ఒకటి ఎతికి పట్టాలి, అది అది బాబు లార్జర్ దాన్ లైఫ్ అనగానే టప్పర్ నాకు అది బయటికి తీసి ఇది కదా ఇమ్మీడియట్ గా చెప్పారండి. జస్ట్ ఈ రోజు చెప్పారు, నేను నెక్స్ట్ డే చెప్పేసాను. అంటే నాకు నా ఆలోచనలో ఉంది. బాబు ఫోన్ చేసి కలిసిన తర్వాత విత్ ఇన్ ½ an hour లో నేను డిసైడెడ్ ఇది చెబుదామని. కానీ కలిసే టైం నెక్స్ట్ డే. సో అరగంటలోనే మళ్ళీ డిసైడ్ అయిపోయి అంతే ఏదైనా ఒకసారి కలుస్తా ఉండి ఇంకో 2 సార్లు కలుస్తాం అంతే సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత నెక్స్ట్ 3వసారికి అయిపోవాల్సింది, కన్ఫర్మ్ అయిపోవాల్సింది. అసలు ఆ సైడ్ నుంచి కానీ ఆయన సైడ్ నుంచి కానీ అసలు లాగ్లే ఉండవండి అసలు పటక్కని అని. ఈవెన్ అంత పెద్ద
హిట్ టాక్ షోలకే మదర్స్ ఫాదర్ అమ్మ మొగుడు అయినటువంటిది. అది కూడా ఒక్క రోజులో కన్విన్స్ చేయగలిగారండి. అంతే, ఒక రోజే. జనరల్ గా అండి బాలయ్య బాబు గారి గురించి బయట ఆయన చూడగానే చాలా మంది తడిపేసుకుంటారు టెన్షన్ కి అనుకుంటారు. బట్ వన్స్ దే మీట్ హిమ్, వన్స్ దే టాక్ టు హిమ్, అంతే సరెండర్ అయిపోవాల్సింది. రైట్ సార్? మిమ్మల్ని కన్విన్స్ చేయడం చాలా ఈజీ సార్ యాక్చువల్లీ. మా బంగారు అంటే విశ్వనాయకుడి డిఎన్ఏ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి డిఎన్ఏ, ఇది కమల్ హాసన్ గారి డిఎన్ఏ, అండ్ ఇటు నందమూరి తారక రామారావు గారి డిఎన్ఏ కలిసి ఒక స్క్రీన్ మీద కనిపించబోతున్నారని చాలా అద్భుతంగా చెప్పారు సాయి మాధవ్ గారు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి సీన్స్, ఆ స్క్రీన్కి అందం వచ్చింది. మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ చూస్తే ఆ మొగుడు సాంగ్ మాస్ మామూలుగా లేదు అసలు. సో వీరిద్దరి కాంబినేషన్ గురించి చెప్పండి. మీరు ఆల్రెడీ శృతి హాసన్ తో చాలా చేశారు. సో బాలయ్య బాబు గారి సరసన ఆవిడ ఎలా కనిపించారు? అండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇద్దరు. అంటే రేపొద్దున సినిమా చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారు. బాలయ్య బాబు ఎనర్జీని కరెక్ట్ గా శృతి హాసన్ మ్యాచ్ చేసింది. ఇద్దరు మీరు సాంగ్ చూసారు, రిలీజ్ అయిన సాంగ్స్ అమేజింగ్ అండి, పోటీ పడి చేసారు ఇద్దరు అన్నట్టుంటది. అంటే బాబు ఎనర్జీ అను చాలా, అంటే డాన్స్ లో చాలా రోజుల తర్వాత మళ్ళీ అంత ఎనర్జీ చూసారు. అమ్మాయి కూడా బాలయ్య బాబుతో చేస్తున్నాం అనగానే ఫస్ట్ ఇమ్మీడియట్ గా క్యారెక్టర్ ఇలా 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 ఉంటుంది అంటే నేను ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి సూపర్. నేను అంటే మెయిన్ గా నాకంటే కూడా నా పేరు చెప్పిన దానికంటే కూడా నేను అనుకోవడం వాళ్ళకున్న ఒక ఇది మూడో సినిమా వాళ్ళ కాంబినేషన్ లో డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, అండ్ డెఫినెట్గా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సబ్జెక్ట్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే ఆవిడలో ఒకటేమో ఆవిడ నటనకే విశ్వరూపం కమల్ హాసన్ గారు, అలాగే ఆయన ఎన్నో గెటపులు, ఆయన దశావతారం, అలాగే అన్ని పాత్రలు ఆయన చేసినవన్నీ కలిపితే ఒక సాగర సంగమం ఆయన. అలాగే ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఎంతోమంది నటీనటులకి మార్గదర్శకం ఆయన. అటువంటి డిఎన్ఏ శృతి హాసన్. సో నేను ఎప్పుడు అంటుంటాను మీ నాన్న పిచ్చి నీకు ఉంది కొంచెం అని. ఎందుకంటే ఇప్పుడు క్రాక్ సినిమాలు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. క్రాక్ సినిమా చాలా గొప్ప సినిమా అది. ఆ సినిమా దాంట్లో ఆవిడకి ఫైట్ కూడా పెట్టారు, దాంట్లో మన పర్ఫార్మెన్సు, దీంట్లో మోర్ దెన్ పర్ఫార్మెన్స్ కంటే కూడా ఉంది, టాలెంట్ ఉంది. చూసాం మనం క్రాక్లో చూసాం ఆ గ్లామర్ సైడు. ఎందుకంటే కాంబినేషన్ బాగుంటుందని ఆయన ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు అంటుండేవాడిని, నువ్వు ఊర్వశి రాక్షస దాంటప్పుడు నేను అన్నాను మీ ఫేవరెట్ మీ ఊర్వశి ఎవరు, రాక్షస్ ఎవరంటే ఊర్వశి నయనతార అన్నాను, రాక్షస్ ఎవరంటే శృతి హాసన్ అనేసాను వెంటనే. అని దొరుకుతూ దాంతో కొంచెం భయపడుతూ అన్నా, ఇలా అనేసా ముందే నేను చెప్పేయడం బెటర్ కదా, ముందు జాగ్రత్త పడడం బెటర్ అని ఇలా అన్నాను. కానీ హా అని ఒక హైఫై ఇచ్చింది. వెరీ గుడ్. అంటే నేను అప్పుడు విడమర్చి చెప్పా, నాది రాక్షస గణం, నువ్వు రాక్షసివి, సరిపోయి ఇద్దరం అని. అంటే మూల నక్షత్రం కదా మాదంతా రాక్షస గణం, బ్రహ్మాండం ఇద్దరు పర్ఫెక్ట్ కలిసింది. ఎవరు ఉన్నారు వాళ్ళు బ్రాహ్మణులు, దేవ బ్రాహ్మణులు అంటారు. ఆ దేవ బ్రాహ్మణులకేమో గురువు దేవుల మహర్షి అంట, వాళ్ళకి నాయకుడు ఎవరంటే రావణాసురుడు. లక 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 ఇద్దరు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు లక 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 అని కనపడి ఇద్దరు కలిసినప్పుడు అలా. సో అలా ఎంత ఆర్టిస్ట్ ఎలా ఎంతవరకు వాడుకోలేక అన్నది డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన తెలుసు. ఉన్న ర్యాపో, కాన్ఫిడెన్స్ మొత్తం ఆయన మీద అద్భుతంగా చాలా చలాకీగా చేసింది క్యారెక్టర్. చాలా ఎంతవరకు ఆ క్యారెక్టర్ ఇంత పెద్ద కాదు, ఇది ఒక పెద్ద ఎపిక్. రామాయణం మహాభారతం లాగా అవన్నీ కూడా అలాగుంటాయి. ఒక సమరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక నరసింహనాయుడు, ఇవన్నీ కూడా ఎపిక్స్. అంటే ఒక ప్రయాణం, ఒక జర్నీ. నాన్నగారు బొబ్బలి పులి కానీ, లేకపోతే ఒక సర్దార్ పాపారాయుడు కానీ ఉన్నాయి ఆ పాత్రలు, లేవుగా కానీ ఉన్నట్టు నమ్మించారు. సినిమా లార్జర్ దన్ లైఫ్ అంటే అది దానికి అర్థం. సో అలా ఆ ప్రయాణంలో ఎవరిని ఎంతెంత వాడుకోవాలి అన్నది డైరెక్టర్ క్యాప్టెన్ నుంచి అద్భుతంగా అందరినీ, అన్ని పాత్రలు కూడా ఎంత సమపాళ్లలో ఎంత వాడుకోవాలి అంత వాడుకున్నారు.
బట్ ఒకటి తెలుసుకోవాలని సార్ నాకు 140 days షూటింగ్ చేశారు సార్. 50 నాకు అనిపించలా. మీకు నా అనిపిస్తుందా? వయసులాగే. మీకు ఎందుకు అనిపిస్తుంది చెప్పండి అసలు. ఏదో నా వయసులాగా అనిపించింది నాకు కూడా. అది నువ్వా? అన్ని రోజులు చేసి పని చేసినట్టు అనిపించింది. అంతేనా సార్? బట్ 140 రోజుల్లో దాదాపు 75 రోజులు ఫైట్సే చేశారు. దాదాపు 75 రోజులు ఫైట్స్ అది చిన్న చిన్న అన్ని కలిపి. జనరల్ గా 4 రోజులు ఒక ఫైట్ సీన్ ఉందంటేనే ఒళ్ళు హూనం అయిపోయి చిత్తడి అయిపోయి చింతపండు అయిపోతుంది జనరల్ గానే. బట్ బాలయ్య బాబు గారికి అంత ఎనర్జీ స్టామినా ఎక్కడి నుంచి వస్తుంది అసలు? మీ డైట్ ఏం తీసుకుంటారు మీరు? మీ ఎక్సర్సైజ్ రొటీన్ ఏంటి? మాకు తెలుసుకోవాలండి బాబు, మీరు చెప్పాల్సింది ఇవాళ. మాకు సీక్రెట్ తెలియాలి అసలు. అలు పన్నది లేకుండా అలా ఎలా? అంటే ఏముండదు, దాని స్పెషల్ డైట్ అంటూ ఏముండదు. నేను శుభ్రంగా అంటే నా ఆ రోజు నా టేస్ట్ బడ్స్ ఏందనమంటే అది తినేస్తా అంతే. అంతేనా? పొద్దున ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం కారం తగ్గిద్దాం దట్టంగా, లేకపోతే వాళ్ళు కొంచెం నార్మల్గా, అంటే నా టేస్ట్ బడ్సే చెప్తాను నాకు అంతే. దాన్ని బట్టి ఫాలో అవడం తప్పితే ఆ పాత్ర నేను ఇంత ఏం తిన్నా కూడా, ఎంత తిన్నా లేకపోతే ఎంత ఎక్సర్సైజ్ ఎక్స్ట్రా చేసినా కూడా, నేను చెప్పాను శాతకన్నప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి అటాక్ చేసినప్పుడు ఆ రోమన్స్ గ్రీక్స్ వచ్చి అటాక్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా మన దానికి ఏం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఏమి లేదు. జస్ట్ మైండ్ ఆ పాత్రను మనం ఎక్కించుకోవడం అంతే. ఒకసారి పాత్ర ఎక్కిపోయిందంటే నచ్చకపోతే తెలుస్తుంది మీకు. పక్కన అందరికీ తెలిసిపోతుంది. నా వేషధారణ కానీ పట్టించుకోకుండా, లేకపోతే అంత పర్ఫార్మెన్స్తో కానీ హుషారు ఉండదు. సో అంతే. అంతే ఏంటంటే అందరూ కూడా కష్టపడ్డారు. అంతా ఎండల్లో మొత్తం మిగతా ఆర్టిస్టులు అంతా కూడా అసలు విచిత్రం ఏంటంటే ఎవరు కూడా అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే, ఇప్పుడు ఓ బయట వరలక్ష్మి గారు ఉన్నారు, ఆ కార్లో కూర్చుని, లేకపోతే మన హనీ రోజు వాడు రైల్వే ట్రాక్ దగ్గర ఫైట్ ఉంది, వాళ్ళు అక్కడే ఉన్నారు. అసలు క్యారవాన్లోకి వెళ్ళా అలా కూర్చుని ఉన్నారు ఆ పాత్రలు, క్యారెక్టర్స్. సో లాల్ గారు అద్భుతం, విజయ్ గారు, విజయ్ గారు చాలా కొత్తగా అనిపించిందండి ఆయన్ని విలన్ గా సెలెక్ట్ చేయడం. ఆ థాట్ ఎవరికి వచ్చింది? అంటే డైరెక్టర్ గారికి. బాలయ్య బాబుని నేను అది ఇప్పుడు నేను పర్టికులర్గా ఈ సినిమాకి వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, లార్జర్ దాన్ లైఫ్ తీసుకున్న కాస్టింగ్ ఫ్రెష్గా ఉంటే అది దాన్ని ఆ ఫ్రెష్నెస్ తీసుకురావచ్చు. అందుకని బాలయ్య బాబుతో చేయండి, ఫస్ట్ టైం చేయని ఒక హీరోయిన్ శృతి హాసన్ కాంబినేషన్ చూడగానే వెరీ ఫ్రెష్. సో అలానే విలన్ వెరీ న్యూ అంటే ఆయన కన్నడలో పెద్ద హీరో, మన తెలుగుకి ఫ్రెష్ ఫేస్ ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్, అతనైతే బాగుంటాడు. అలానే లాల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బాలయ్య బాబుతో కూడా ఫ్రెష్ తను చేయటం. అలానే హనీ రోజ్ తను ఫ్రెష్, వరలక్ష్మి, ఇలా అందరూ కూడా చుట్టూ అద్భుతంగా. అవును, అన్ని క్యారెక్టర్లకి ఎవరెవరు కావాలో వాళ్ళు అలా వచ్చి కూర్చున్నారు అంతే. ఇది టైలర్ మేడ్ అంతే. వాళ్ళు చేయాలని రాసిపెట్టింది, వాళ్ళకి అవకాశం దొరికింది అంతే. అవకాశం దొరికిందని అనేదానికంటే కూడా అంతే, అదొకటి జరగాల్సింది జరిగింది. అండ్ బాలయ్య బాబు గారి సినిమా అనగానే ఫస్ట్ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండేది, ఎన్ని రోజులు సినిమా వెళ్ళినా కూడా ఎప్పటికీ గుర్తుండేది డైలాగ్స్ అండి. అసలు ఎంత అద్భుతమైన లైన్స్ ఉన్నాయనంటే, సో ఆయన అందరం మీరు చెప్తే మీ ద్వారా ఆ డైలాగ్ బయటకు వస్తే, సాయి గారు చెప్పిన మాట నాకు అబ్సల్యూట్ అనిపిస్తుంది. అంటే ఒక అందమైన అమ్మాయికి కనపడితే అబ్బాయి ఐ లవ్ యూ చెప్పినట్టు, పుట్టిన బిడ్డను వెంటనే ముద్దు పెట్టుకున్నట్టు అమ్మ అంత అందంగా మారుతుంది, అంత అద్భుతంగా సజీవం అయిపోతుంది, ప్రతి అక్షరం ప్రాణం పోసుకుంటుంది. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? నాకు అన్నీ అంటే ఒక్కొక్కటి సన్నివేశం ఒకటని కాదు, కోకోళ్ళ డైలాగ్ అసలు. సాయి మాధవ్ గారి గురించి చెప్పండి సార్. ఆయన అద్భుతం, నాడు తెలుసు అంటే జనం నాడు తెలుసు. ఎటువంటి డైలాగ్ నా నోటి నుంచి పలికితే భాషకి అందం, అలాగే పాత్రకి సరిపడా రెండు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పుకుంటారు డైలాగులు, ఇటువంటి డైలాగులు. అటువంటిది అంత బాగా
రంగరించి అసలు అద్భుతంగా సన్నివేశానికి కరెక్ట్గా సందర్భానుసారంగా చాలా అద్భుతంగా ఏదైతే నా నోటి నుంచి పలికితే బాగుంటాయి డైలాగులు, అలాగే ఆ సన్నివేశానికి ఏ డైలాగ్ ఎంతవరకు పలకాలి అంతే, అంతకు మించి ఎక్కువ బాగా చెప్తాడు కదా, లేకపోతే అన్నీ ఓ పేజీలు రాయడం కాదు, అలా రాయడం దాన్ని కరెక్ట్గా డైరెక్టర్ గారితో కూర్చొని మళ్ళీ వాళ్ళు కుదించుకోవడం, దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకే చాలా అద్భుతంగా ప్రతి సన్నివేశం. ఒక సన్నివేశం ఉంది, ఒక అంటే అక్కడ మినిస్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం ఉంది, చాలా అద్భుతంగా రాశారు. అన్ని చూస్తారు రేపు మళ్ళీ థియేటర్లో. టీజర్లో కూడా ఒక చిన్న ఝలక్ వచ్చింది అది. అదే DNA అదండి దాని. అలాగే ఆ క్యారెక్టర్ ఇది మన తండ్రి క్యారెక్టర్ పెద్దగా అంటే మన వీరసింహారెడ్డి ఫైట్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను చెప్పడం కూడా జరిగింది. సిద్ధప్ప క్యారెక్టర్ ఒకటి చాలా గొప్ప క్యారెక్టర్, ఎందుకంటే మన ఆ సినిమాలో కన్నమదాసు లేదా పల్నాటి యుద్ధంలో ఎలాగైతే ఎప్పుడు పక్కన ఉంటాడో అటువంటి నమ్మిన బంటు ఆ పాత్రకి దాంట్లో తన ఫైట్లో అంటాడు మన సిద్ధప్ప కమ్ముకొస్తున్న కర్నూలు వాళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరు వాళ్ళు, కాపు కాస్తున్న కడప వాళ్ళు, కత్తికట్టిన అనంతపురం వాళ్ళు గేసుకొస్తుంటారు, ఎండ నడినెత్తికెక్కే లోపు నా కొడుకుల్ని నరికి మట్టికి ఎరువేసిపోదాం అని అద్భుతమైన ఒక్కటి కాదండి ఆ పాత్ర. అదే కాదు అన్ని చిన్న పాత్ర కూడా, కొడుకు క్యారెక్టర్ కూడా ఏది కావాలి మన ఆడియన్స్ పల్స్ చెప్పకనే చెప్పేశారు సార్ డ్యూయల్ రోల్ ఉందని. మాకు తెలిసిపోయిందో అందరు తెలిసిందే అది. ఓకే, కొంతమంది దాంట్లో ఎంతవరకు ఇప్పుడు ముందు అవుట్ ఆఫ్ ద వే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది కొందరికే సాధ్యం అవుతుంది, అందరికి కాదు. అందరికంటే మళ్ళీ దాన్ని ఎత్తేస్తారు, సినిమాని మోసేస్తారు. అది ఎక్కడ ఎట్టా ఎంత వాడుకోవాలి కాయినింగ్ డైలాగ్స్. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఏ క్లబ్కైనా అది మన ట్రైలర్లో కూడా చూపించాం, ఏ క్లబ్కైనా వెళ్ళి రాత్రి మూసే టైంకి పబ్బుగా ముందుకైనా వెళ్ళి నిలబడం, అక్కడ ఒక స్లోగన్ వినిపిస్తుంది, జై బాలయ్య జై జై అది. కానీ అది సినిమా దానికి సంబంధం ఉండకపోవచ్చు ఒక డైలాగ్, కానీ దానివల్ల ఇప్పుడు ఇవాళ సరే నేను చెప్పుకోకూడదు ముఖస్తున్నా, కానీ అదేంటంటే అందరు సాటిస్ఫై అవుతారు, ఎవరికి ఏం ఇవ్వాలి. చాలా అద్భుతంగా ఆయన దాన్ని ఊహించుకోవడం, అలాగే అంత అద్భుతంగా ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా అద్భుతంగా రాశాడు డైలాగ్స్ సాయి మాధవ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టీమ్. ఇన్ని రోజులు షూటింగ్ చేశారు కదా, ఒక ఫ్యాన్ అంటే మనకి బాగా ఇష్టమైన వ్యక్తితో అన్ని రోజులు కలిసి జర్నీ చేశారు కదా, మీకు ఇన్ని రోజుల జర్నీలో ది మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా బాలయ్యబాబు? ప్రతిరోజు మెమరబుల్. ఏ మూడ్లో వస్తా తెలియదు, ఏ మూడ్లో వస్తారో తెలియదు, ప్రతిరోజు నాకు మెమరబుల్. అంటే నేను ఎంజాయ్ చేస్తూ, అంటే నా లోపల నేను మామూలుగా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, లోపల ఎక్కువ వేరే సినిమా నడుస్తుంటది. సార్ నవరసాల్లో ఏ రసం ఎక్కువ ఉంది బాలయ్యబాబు గారిలో? బాలయ్యబాబు రౌద్ర రసం ఎక్కువ ఉందంటారా? ఏమండి అనుశ్యామ గారు నారాయణ మూడు అన్ని చేశాను, అవన్నీ తీసి పక్కన పడేది చేయాలి మళ్ళీ ఒక సరదా సరదా ఒకటి చేయాలి. అయ్యో అసలు నాలో ఉన్న హ్యూమర్ చూడాలి. అక్కడ జనరల్గా లొకేషన్ ఉన్నప్పుడు చూస్తున్నాం సార్, అసలు అన్స్టాపబుల్ గా చూస్తున్నాం, అసలు ఇంత హ్యూమర్ అసలు ఒక్కొక్కరు గజగజ వణికే వాళ్ళు కూడా నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నారు. అసలు ఎంత సరదా మనిషి అనుకోలేదు బాలయ్యబాబు. ఈ షార్ట్ గ్యాప్ల్లో అంతంత కూర్చొని సరదాగా జోకులు వేయడం, అలాగే రకరకాల అంతే. ఒకసారి షార్ట్ అనగా అంతే సీరియస్ అయిపోయి వెళ్ళిపోవడం అంతే. ఒకసారి వెళ్ళాలంటే అంతవరకు నమ్మిన వాళ్ళందరూ ఒక భయం, క్యారెక్టర్ అనగానే ఒక భయం, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక సెట్ అంతా అంతవరకు గలగల లైటింగ్ జరిగేంత వరకు అసలు యమగోళ ఎక్కడ. అటువంటిది ఒక్కసారి షార్ట్ రెడీ అనగానే ఇక మొత్తం ఫ్రీజ్, అందరు పిన్ డ్రాప్ సైలెన్స్. సైలెంట్ ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసు, గొడ్డలు చేతిలో ఉండదు అంతే. సార్ ఒక విషయం చెప్పండి, లైక్ బాలయ్య బాబు గారు ఏదైనా వెపన్ చేతిలో పట్టుకున్నారంటే ఆ ఆయుధానికే పవర్ వస్తుంది.
అలా 100%. ఉంటుంది. అంటే ఆ, భగవంతుడి చేతిలో ఆయుధం అంటే ఎలా ఉంటుందో అట్లా మా హీరో చేతిలో ఆయుధం ఉంటే దానికే ఒక కొత్త కొత్త జిందగీ వస్తుందేమో అనిపిస్తుంది. సో ఈ సినిమాలో కూడా ఆ క్లోజప్, ఆ గొడ్డలి అదంతా ఉంది. దాన్ని రకరకాలు అది కూడా డిజైన్ చేశారు సార్. లైక్ ఎలాంటి weapon వీరసింహారెడ్డి వాడే వెపన్ డిజైన్ చేసి ఓకే, దాన్ని అది ఆ వెపన్ తోటి కూడా మీకు ఉంటది సినిమాలో. అంతేనా? అలాగే క్లైమాక్స్ లో కొడుకు క్యారెక్టర్ గేర్ బాక్స్ అంటే ఆ డిఎన్ఏ కదా, ఆ వీరసింహారెడ్డి డిఎన్ఏ కదా ఈ జయసింహారెడ్డి, ఆ పాత్ర జయసింహారెడ్డి. సో ఆ బండి ఒకటి పడిపోయి ఉంటే ఆ బ్లాస్ట్ లో గేర్ బాక్స్ తీసుకుని దాంతో పేకడం ఒక్కొక్కరిని, దాన్ని ఎలా వాడుకోవాలి అది నేను నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నగారి చేతి ఏది ఇచ్చినా కూడా దాన్ని ఎప్పుడు ఆర్టిస్ట్, ప్రెసెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ అంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, చూడడానికి డల్గా ఉంటారు, ఒకసారి యాక్షన్ కానీ నేర్చి అటు వెళ్ళిపోయి ప్రెసెన్స్ ఆఫ్ కెమెరా, దే త్రో దెమ్సెల్వ్స్ టు ద కెమెరా. అటువంటి ఆర్టిస్ట్ చాలా రేర్గా మనకి దొరుకుతుంటారు. ఇందాక మీరు నాన్నగారి పేరు తీశారు కాబట్టి, అంటే శ్రీరామ రామ రామేతి రమి రామి రమారమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణి, చాలా చదువుకుంటే శాస్త్రం అంతా చదివినట్టే. శివవాచ, అంతే కదా, అంతే కదా సార్. అట్లా సహస్రనామ తత్తుల్యం నందమూరి తారక రామ నామ వరాణని అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు వారందరూ గర్వించేటువంటి మా తెలుగువారు ఏమిటి పుడమి గర్వించేటువంటి బిడ్డ ఆయన. సో ఆయన బిడ్డగా ఈ ఈ గెటప్లో మిమ్మల్ని చూస్తుంటే ఏం ఫీల్ అయ్యి ఉండేవారు ఆయన చూస్తుంటే? ఆయన జనరల్గా అప్పుడు నేను భైరవ దీపం ఓపెనింగ్ వచ్చారు, సినిమా భైరవ దీపం ఓపెనింగ్ వచ్చినప్పుడు గెటప్ బాగుందని కానీ, అంటే నా మిగతా అంతకుముందు నేను తర్వాత బయట సినిమాలు యాక్ట్ చేయడం మొదలు పెట్టాక ఏ ఒక్క సినిమా కూడా చూడలేదు ఆయన. నా సినిమా చూడలేదు, ఏది ఒక్కటి కూడా చూడలేదు. సొంత సినిమాలు కూడా మేము మా ప్రొడక్షన్లో మేము తర్వాత తీసిన సినిమాలు ఏముంది ఏది ఒక్క సినిమా కూడా ఆయన చూసేవారు కాదు. ఆయన అలా పెంచారు, అంటే జనరల్గా బాగుందని ఇదని అద్భుతం అని ఆ మాటలు ఆయన ఎప్పుడు పిల్లల విషయంలో, అంటే నేను అన్నయ్య గారు హరికృష్ణ గారు కానీ నేను కానీ మా ఇద్దరు విషయాలు ఎప్పుడు ఆయన అసలు దేంట్లో ఎప్పుడు కూడా చాలా బాగుంది గెటప్ అని కానీ. ఎందుకంటే ఒకటి ఆయన సుశ్రుణంలో మేము సుశిక్షితులైన సైనికులుగా ఆయన తీర్చిదిద్దారు మమ్మల్ని. అంటే మేము మొదట్లో మేము సొంత సినిమాలు యాక్ట్ చేయడం, బయట సినిమాలు యాక్ట్ చేయకముందు, తర్వాత ఇక ఆయనే ఒక బొట్టు నుంచి కూడా ఆయనే పెట్టాలి ఎక్కువ. నేను ఆయన సినిమా ఆయన డైరెక్షన్లో నేను ఎక్కువ పౌరాణిక సినిమాలు చేయడం, చారిత్రాత్మక వేమరాడు భీమకవి కానివ్వండి, లేకపోతే దానవీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పరమం, అన్నీ అటువంటి సినిమాలు చేయడం జరిగింది. కాబట్టి మొత్తం బొట్టు మొదటి రోజు బొట్టు లేకుండా వెళ్ళాలి, బొట్టు పెట్టుకోకుండా ఆయనే బొట్టు ఇక అదే ఫాలో అవ్వమనేవారు ఆయన. అదే కాన్ఫిడెన్స్ ఏమో, ఎందుకంటే నేను పెంచింది విధానం, ఆయన పెంచిన విధానం పైన. సో అలా ఎప్పుడు సో డెఫినెట్గా లోపల ముచ్చట పడేవారేమో ఆయన, ఎప్పుడు బయటికి మాత్రం ఎప్పుడు అలా స్ట్రిక్ట్ గానే ఉండేవారు సార్? ఎప్పుడైనా సరదాగా లేదు, నేను ఒక్కడే సరదాగా ఉండేవాడిని ఇంట్లో. అవునా? ఆయన ముందే కావాలని. అంటే హరికృష్ణ ఏమో ఒక రకం ఏమన్నా వెళ్ళి ధైర్యంగా చెప్పాలంటే ఆయన వెళ్ళి చెప్పేవారు ఆయన. నేనేమో చేతలు ఏంటి భయపడేది ఒకవాళ్ళ తత్వం అని మన స్టైల్లో మనం వెళ్ళేవాళ్ళం. ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు కూడా ఏమనేవారు కదా. ఎప్పుడు దెబ్బ తగిలినా కూడా దెబ్బ తగిలింది, అయ్యో బాబుకు దెబ్బ తగిలిందని కానీ, అబ్బాయికి దెబ్బ తగిలిందని కానీ ఎప్పుడు అనేదే అసలు ఏ విషయంలో కూడా నథింగ్ నెవర్. అందుకే సార్ ఇప్పుడు షూటింగ్ లో కూడా ఒకసారి కింద పడ్డా కూడా టపక్కన లేచి నిల్చుని ఆ గ్రేస్ తో లేచి నిల్చుని కమాన్ షాట్ రెడీ అని అంటారంటే పక్కకు వెళ్ళి ఏడ్చుకున్నారంట డైరెక్ట్ గా, నీళ్ళు వచ్చేసి. ఆయన దాని గురించి చెప్తారండి ఇలా వారి అంత డెడికేషన్ చూసినప్పుడు. అవును, అంటే నేను స్టన్ అయిపోయాను.
అంటే అది బండి పట్టుకొని లాగి ఇట్లా కొడితే ఒక 10 మంది లేస్తారు. చిన్న అక్కడ చిన్న గుంటలాగా అది ఉండటం వల్ల స్లిప్ అయింది, టప్పని పడ్డారు. షాక్ ఇక అయిన ఏంటి ఇప్పుడు ఏంటంటే టప్పని లేచి రెడీ అన్నారు. అది అసలు చూడంగానే ఒక్కసారి ఆ డెడికేషన్ చూసిన తర్వాత తప్పని నాకు అలా అటు తిరిగి తట్టుకోలేకపోయింది. అంటే బాబు ఉన్నారని కాదు, నేను ఒక మాట చెప్తాను, ఇందాక మీరు అడిగారు కాబట్టి. మామూలుగా నందమూరి తారక రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ గారు రామారావు గారి కొడుకుగా పుట్టడం బాలయ్య బాబు అదృష్టం, బాలయ్య అని అంటారు. బాలయ్య బాబు ఎన్టీ రామారావు గారి కొడుకు అవడం అదృష్టం. ఎందుకు నేను చెప్తాను, ఆయన అదృష్టం. ఒక కొడుకు ఒక ఫాదర్ని ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట, స్మరించుకుంటే ఒక ఫాదర్ని అంత లవ్ చేసే కొడుకు నేను చూడలేదు. చాలా నేర్చుకోవాలి సార్. ఒక ఫాదర్ని అంత ఇష్టపడే, అంత ప్రతి క్షణం మనం ఉన్నాం, మనకు జన్మనిచ్చిన మన ఫాదర్ మదర్ వాళ్ళని మనం ఎంతసేపు తలుచుకుంటాం ఒక రోజులో. ఇప్పుడున్న జనరేషన్ సరిపోతుంది. అలాంటిది ప్రతి క్షణం అంత, అంటే ఒక ఫాదర్ని అంతగా ఇష్టపడే కొడుకు నేను చూడలేదు. తలుచుకున్నా కూడా కళ్ళు చెమరుస్తాయి కూడా వెంటనే మళ్ళీ సార్. జరిగింది 2-3 ఇన్సిడెంట్స్ మాకు. విశ్వామిత్ర షూటింగ్ అప్పుడు అక్కడ అదే కపాలం, అతను హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్నప్పుడు దాంట్లో పద్యాలు ఉన్నాయి. ఒకడు అటాక లేవడం, ఒక శమం, ఒక కపాల మోక్షం అంటాం. దాన్ని మళ్ళీ తోసి అది ఏదో దగ్గర ఒక ఈ చెమట పక్కల దించుకొని అక్కడ పడేశారు. పడేస్తే అది పేలాలి. మొదటిది వేశారు, పేలా. నానిక మీలోపు అప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఆయన. మళ్ళీ రెండోది విసిరారు, అయిపోయింది షాట్. అలాగే ఉండాలి. ఈయన కెమెరాలో చూసి డైరెక్టర్కి ఏదైనా ఓకే అనాలి. ఆ మొదటిది ఆ కాలు దగ్గర పడింది, దగ్గరలో టాప్ అని పడింది. అదంతా ఓర్చుకొని అలాగే నిలబడ్డా, ఎందుకంటే మళ్ళీ కదలకూడదు, దీన్ని చూసి ఓకే అనాలి. ఆ తర్వాత చూసారు, ఓకే ఓకే వెరీ గుడ్ అన్నయ్య కెమెరా మోహన్ అన్నయ్య, మోహన్ కృష్ణ మోహన్ నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోయాను. ఏమో ఇక్కడ నేను నేను నాకు పీత కష్టాలు పీతమని ఈయనేమో శుభ్రంగా వేరే వాళ్ళు చేయండి బ్యాకప్. అబ్బో బాబు పెద్ద వార్తలు, పేపర్లో వార్తలు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది, ఓ అంబులెన్స్ వచ్చింది రాకపోయినా వేసుకుని తీసుకుపోయారు. అలా పెంచారు ఆయన అంతే. నాకు ఆయన గుర్తు చండశాస్త్రం. ఆయన బండి మించి పడిపోవడం, బండి చక్రం ఆయన మీద నుంచి వెళ్ళడం, అప్పుడే పార్టీ కూడా అనౌన్స్ చేశారు. ఇమ్మీడియట్ లేచేసి మళ్ళీ బండి ఎక్కాను. మళ్ళీ ఈవినింగ్ సాంగ్, ఒక పక్క డేట్స్ తొందర ఫినిష్ చేశారు. అంతా సినిమాలు అంతా అంతే అండి, 30 రోజులు, మ్యాక్సిమం 35 రోజులు. టక్కని లేచి మళ్ళీ సాయంత్రం ఇది అవుట్డోర్, అదేమో ఇండోర్ సాంగ్ స్టూడియోలో రాధతో పాట. సో ఇవన్నీ ఆయన దగ్గర అది అంటే అవన్నీ ఒకటి అన్నట్టు నా పూర్వజన్మ సుకృతం. ఒకటి మనం అనుకరిస్తే వచ్చేది కాదు, అదంతే పూర్వజన్మ సుకృతం అనుకుంటాను అంతే. సార్ ఈ విషయానికి వద్దాం సార్, ఫ్యాన్స్ అభిమానుల దగ్గరికి వద్దాం సార్. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ వారికి మీరు కుటుంబమే. అవును, అంత ప్రాణం. అంటే మీ గురించి పల్లెత్తు మాట వినబడినా కూడా అక్కడ ఒక యుద్ధం జరిగిపోతుంది. మీ చేతిలో గడ్డలి మా కళ్ళల్లో, నోట్లలో, గుండెల్లో వచ్చేస్తుంది. నా పాత్రలు ఎలా ఉంటాయంటే నా ఫ్యాన్స్, మిగతా హీరోలు అందరు ఫ్యాన్స్ కూడా ఎంతో నన్ను అభిమానిస్తారు. ఎందుకంటే పాత్రలు, అటువంటి పాత్రలు చేసినందుకు, చేస్తున్నందుకు అందరూ అభిమానిస్తారు. ఒకళ్ళని కాదు, ఇక ప్రత్యక్షంగా నాకు అంతమంది ఫ్యాన్స్ ఉండడం అన్నది అది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, అదేదో ఏదో జన్మజన్మల అనుబంధము, లేకపోతే ఏ విడదీయ లేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంతే. సార్ ఇక ఈ మధ్య మలయాళం కూడా బాగా నేర్చుకున్నట్టున్నారు సార్. హనీరాజ్తో బాగా మాట్లాడారు ఇక్కడ.
అదే ఆ? అదే టాప్ హీరో సినిమా చూసారా? ఆహా, ఎందుకు చూడలేదు సార్ మరి చెప్తారు. ఓ ముద్దు పాప పాట ఉంది, ఆ, దాని ముందు ఒకటి వస్తుంది ఒక సాకి, ఆ. ఏ రందియా వసియా ఓమే వాకోత్ వందో పోక తనమియా, అదే నేను చెప్పింది అది. అంతేనా? అది చెప్పేసేసి ఓకే ఎందుకంటే ఇన్ని భాషలు ఎప్పుడు మనసులాయిలో అన్నాను అంతే. అంతే మనసులాయిలో. ఆవిడేమన్నా అన్నాను కూడా మనసులాయిలో అంటే ఇంకా జనం ఇది అనుకుంటున్నారు, దానికి కూడా దాని అర్థం ఏంటో కూడా వివరించి, మనసు తెలుసు మనకి, లాయలో అంటే మనసు దోచేశానని అన్నట్టు జనం అనుకుంటారు. అది మనసులాయలో అంటే నీకు అర్థమైందా అని ఏదైనా చెప్పినప్పుడు మనసులాయలో అంటాం, అంటే జనం నీకు అర్థమైందా అని, దానికి వివరణ ఇప్పుడు నువ్వు, లేకపోతే జనం ఇక సోషల్ మీడియా తెలుసు కదా ఎలా ఉందో ఇప్పుడు, మనసులాయలో నిన్ను ప్రేమిస్తున్నా, మనసు దోచేస్తున్నా, నన్ను దోచు కొందు బట్టి లెవెల్లో రాజభారత చెప్తారు వీళ్ళు, దానికి ఒక వివరణ మనసులాయలో అంటే అర్థమైందా అని. ఒకటి నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఏంటంటే క్యారెక్టర్ అద్భుతమైన పాత్ర, అద్భుతం అంటే ఎవరు చేస్తే కూడా అది పండుతుంది అనే దానికంటే కూడా ఇంతకుముందు మేము చెప్పినట్టు ఎవరికి వాళ్ళు అట్లా వచ్చి పడ్డారు ఆ పాత్రలోకి అంతే. బ్రహ్మ సృష్టించినట్టు మనలందరూ సృష్టించినట్టు ఒక సినిమాకి ఆ పాత్రను అలా సృష్టించాడు బ్రహ్మదేవుడు అనిపిస్తుంది. ఏం మాట్లాడాల, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అనుకోండి, ఏం మాట్లాడాల, నేను ఏం చెప్పలేదు ఏమండి, ఏమల్లా జస్ట్ ఆవిడ చూశాను వెళ్ళిపోయాకండి అంతే, ఫినిష్. ఓకే అమ్మాయిని బుక్ చేయండి అని ఏం మాట్లాడాల, అంటే సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు. ఆవిడకి అర్థమైపోయింది, డైరెక్టర్ గారికి నిర్మాత గారికి అర్థమైపోయింది. ఓకే అని ఏం మాట్లాడలేదంటే ఎస్ బాగుంది అమ్మాయి అని ఒక్కడిని అనుకోవడం కాదు కదా, అందరూ అనుకోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రం ఏం జస్ట్ అలా చూశారు అంతే, అమ్మాయిని ఫోటో సెషన్ తీశారు, ఏం మాట్లాడాలి, ఏం చేశాను, మేకప్ తీసేసి వెళ్ళిపోయినట్టుకి మళ్ళీ మాట్లాడాల వాళ్ళు, సార్ అమ్మాయి అన్నారు డైరెక్టర్ గారు, బాబు అమ్మాయిని ఓకే చేసి అంటే అనిపించింది, బా ఏం అదృష్టం వరించిందిరా ఈ అమ్మాయిని, అంతే రాసి పెట్టింది నొసట ఈ అమ్మాయికి అనిపించింది అంతే. చాలా అద్భుతంగా అటు ఆ పాటలో కానీ దోచాడు మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలాడుతాను చేసిన స్టెప్స్ అయితే నా కసి, ఎప్పుడు డాన్స్ అయితేనేమి పర్ఫార్మెన్స్ అయితేనేమి చెయ్యాలా అని అక్కడ ఎట్లా డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా చేసేది. సార్ కసి అంటే గుర్తొచ్చింది సార్, మీరు ఒక మాట అన్నారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, బట్ స్టిల్ మీకు కసి తీరట్లేదు, ఇంకా చాలా చేయాలని ఉంది, చంగేజ్ ఖాన్ దగ్గర నుంచి చాలా చేయాలని ఉంది. అవునండి, ఈ ఆకలి తీరే పాత్ర ఎప్పుడు పుడుతుందంట? వస్తుందండి. అంటే మీ డ్రీమ్ రోల్ అంటే నాకు ఇప్పుడు ఒక పౌరాణికం తీయాలి, ఇంకా చారిత్రాత్మకం నేను సినిమా, ఒక సరే ఫోక్లర్స్ ఎన్నైనా చేయించారు అనుకోండి, దాంట్లో చాలా మంచి మంచి ఐడియాస్ షేర్ చేసుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు డైరెక్టర్ మల్లేని గోపిచంద్ గారు అన్నారు, అనే ఒక్క జానర్ సినిమా తీయలేదుగా, రకరకాల జానర్స్ ఆయన మొదటి నుంచి తీసుకుంటే, మీరు ఆయన డైరెక్టర్గా డెబ్యూ నుంచి ఇప్పటిదాకా వీరసింహారెడ్డి అసలు ఒక్కొక్క సినిమాకి పోలిక ఉండదు. రేపు ఎందుకు ఫోక్లో డైరెక్ట్ చేయకూడదా ఏమండి, సరుకు ఉంది, సరుకు అంటే కథలో ఉంది, నటులు ఉన్నారు ఆయన సినిమాలు చేసిన ప్రతి హీరో కూడా ఆ సినిమాలకి ఆ పాత్రలకి, నేను అన్ని పాత్రలు చేయలేను కదా, మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీ. డెఫినెట్గా మీరు చేయలేదంటే ఏది లేదు సార్ మా దృష్టిలో, మీరు తలుచుకుంటా కామెడీ కానివ్వండి అదంతా ఓకే సరే ఉంటుంది, నాకు బ్రహ్మాండం సబ్జెక్ట్ డ్రీమ్ రోల్ అంటూ ఒకటి ఉంటుంది కదా. లేదు అట్లా డ్రీమ్ రోల్స్ ఇలాంటి వస్తుంటాయి అంతే, ఆటోమేటిక్గా జరుగుతుంటే విస్ఫోటనం అంతే, వెల్కనం ఉంటాయి మా చాలా బట్టలు చేయని, ఈయన డెఫినెట్ గా త్వరలోనే అన్ని రూపుదాల్చుకుంటాయి. ఆదిత్య త్రిబుల్ 9 మ్యాక్స్ ఈ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాను సినిమాని, ఇంకేం అనుకోలే దాని గురించి, నేనేం అనుకోనండి, ఇది ఇలా అది అతను డైరెక్టర్ ఇతను డైరెక్టర్ ఆ సినిమాకి, లేకపోతే నేను డైరెక్ట్ చేస్తానా, ఏమి అసలు ముందు ఏమి అనుకోను, అది లాస్ట్ మినిట్లో అది జరిగిపోతుంది అంతే, దాని మీద నాకు నమ్మకం. సరే ఇక మ్యూజిక్ దగ్గరికి వద్దాం సార్. తమన్ గారి కాంబినేషన్, అఖండ స్పీకర్లు, బ్లాస్ట్ అయినటువంటి ఇన్సిడెంట్లు,
రికార్డింగ్లు రికార్డింగ్లు వాట్ నాట్. అసలు ఒకసారి అయితే నేను అఖండ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా కొట్టాలి ఇంకా సరిపోవట్లేదు ఆ అవతారాన్ని చూసి ఆ గెటప్ని చూసి నేను ఇంకా కింద నుంచి కొట్టాలా మీద నుంచి కొట్టాలా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడాను, ఏది కనిపిస్తే అది వాడేశారని అన్నారు. బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారిని బీట్ చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదేమో అనుకోవాలి సార్, అలా ఉంటుంది ఒక్కోసారి. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ songs బాగా కానివ్వండి, ఇప్పుడు మంచుగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంటే పాటలు, ఇప్పుడు ముందేమో థీమ్ సాంగ్ రిలీజ్ చేసాం, తర్వాత ఏమో అదే బాబా మనోభావాలు దెబ్బతిన్నాయి, మొన్నేమో ఏదో మన సుందరి సాంగ్ సుగుణ సుందరి, ఇవన్నీ ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తుంటే దానికి రెస్పాన్స్. సో అన్ని అటు ఎంత బాగా చేశారు సార్ బాబు గారి యాంథమ్. జై బాలయ్య. ఫ్యాన్స్ అందరికీ అదొక మంత్రం అయిపోయింది మాకు. పొద్దున్నే లేచి వినాలనిపిస్తుంది యాంథమ్ కూడా. ఆ షూట్ కూడా మెమరబుల్. అది కర్నూలులో చేశారంట కదా సార్, అంటే పబ్లిక్ మధ్య. మళ్ళీ అందులో రాయలసీమ అంటే ఇంకా ముందు ఎంటర్ అవ్వడం మా మహబూబ్ జిల్లా అలంపురం, మా శక్తిపీఠం. ఆ ఎక్స్పీరియన్స్ ముందు అక్కడ షూట్ చేసాం, చేసుకుని అక్కడి నుంచి కర్నూలు టౌన్లో షూట్ చేయడం జరిగింది. తర్వాత నేను పోర్షన్ కూడా కొంత ఇంటీరియర్ విలేజెస్కి వెళ్ళి అక్కడ కూడా షూట్ చేయడం జరిగింది. ఆర్టిస్టులు తీసుకెళ్తూ నేను చేయగలను వాళ్ళందరినీ. ఇట్లా ప్రతి పాత్ర అసలు ఎవరు ఆయన మన దునియా విజయ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అవినాష్ గారు ఏముంది కేజీఎఫ్ చేసిన కొన్ని ఇన్స్పిరేషన్స్ అంతే. ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి, అన్నీ నాకే తెలుసు అనుకోవడం కూడా చాలా పొరపాటు. ఇన్స్పిరేషన్ అది దానికి దగ్గరగా కూడా ఉండదు, మనలో ఏదో ఒక కొత్త పాయింట్ రావడానికి అది ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే చూడడానికి అసలు అంటే ఊరంతా నిండిపోయింది అక్కడే అని చెప్పారు. మరి ఎలా కంట్రోల్ చేశారండి జనాల్ని? కంట్రోల్ అంటే అది మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎంత క్రౌడ్ వచ్చినా బాలయ్య బాబు చాలా చేస్తే అయిపోయారు, అలా ఉండేది. సార్ మీరు చెప్పండి సార్, ఇక ఫైనల్గా సంక్రాంతికి వస్తుంది, సంక్రాంతి బరిలో ఇంకా సినిమాలు ఉన్నాయి, అండ్ ఏమన్నా మైత్రి మూవీసే పోటీ పడి 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. గట్స్ అని చెప్పుకోవచ్చు సార్, అది మొదటిసారి జరుగుతుంది. వేరే ప్రొడ్యూసర్ చేయడం వేరే సార్, అంటే 2 సినిమాలు మాకు రిలీజ్ కావడం పండగలు కాదనుకోండి, అయినా అవడం జరిగింది. కానీ చరిత్రలో అదొక రికార్డ్, మీది ఒక రికార్డ్. సో ఫార్చునేట్ మా 2 సినిమాలో హీరోలు, మా 2 సినిమా డైరెక్టర్ ఇద్దరు వాళ్ళ సినిమాతో పాటు అవతల సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకోవటం, అంతా హెల్తీగా ఉందండి. మీకేం ప్రెషర్ లేదా సార్? 2 సినిమాలు ఒకేసారి, ఇంత పెద్ద సినిమాలు, మళ్ళీ చిన్న సినిమాలు కూడా కాదు, 2 పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేస్తున్నారు. 1 డే గ్యాప్ లో అండి. సో కాన్ఫిడెంట్ 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వబోతున్నాయి. సో ఏమీ ప్రెషర్ లేదు. స్పర్ధయా వర్ధతే విద్య అండి. ఫైనల్ గా పోటీ లేని రంగంలోనూ సంక్రాంతి అనుకునే దానికంటే కూడా ఎస్ రిలీజ్ అవుతున్న సినిమాల ముందు ఇండస్ట్రీ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, ఆహ్లాదంగా ఒక పున్నమి చంద్రుడిలాగా ఇండస్ట్రీ అలా ఒక వెలుగుతుంది, బాగుంటుంది. స్పర్ధ పద్ధతి విద్య పోటీ ఉండాలి, పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. సో బ్రహ్మాండంగా ఈ పండుగకి ఒక పంచపక్ష పరమాన్నం అంటే 2 సినిమాలు కావడం అదృష్టం, తెలుగు వారి అదృష్టం. పంచపక్ష పరమాన్నాలు మనం ఆరగించబోతున్నాం, అంతే కదా సార్? వాంట్ టు సే ఎనీథింగ్ టు యువర్ ఫ్యాన్స్ సార్? అదే ఈ పండగకి వీరసింహారెడ్డి సినిమా నిజంగా అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ లేకపోతే అందరూ, ఇప్పుడు బాలయ్య బాబుకి అందరు ఫ్యాన్స్ లోనూ అభిమానులు ఉన్నారు, అన్స్టాపబుల్, అన్ని పార్టీస్ లో ఉన్నారు, అన్నిట్లోనూ ఉన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం కూడా మీ ఫ్యాన్స్, డౌట్ లేదు. సో అందరికి కూడా ఈ సినిమా వీరసింహారెడ్డి ప్రతి ఒక్కరికి గుండెని టచ్ చేస్తుంది, అంత మంచి ఎమోషన్ ఉంది. ఇక ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ సినిమాకి. ఇప్పుడే అన్నారు కదా పంచపక్ష పరమాన్నం లాగా, అలా షార్ట్ ఫిల్మ్ ఇది, పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది ఈ సినిమా. సిద్ధంగా ఉండండి ఒక అద్భుతమైన సినిమాని వీక్షించడానికి. అండ్ ఈ పండగ కంటిన్యూ అవుతుందండి. లెజెండ్ కదా సార్, 400 days
సెలబ్రేట్ చేసుకున్నాం. అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. షూర్. ఆ ఫంక్షన్ నేనే చేయాలి. ఎన్ని కుట్రలు జరిగినా నేనే చెప్పాగా చేయాలి. అమ్మాయిలో పిచ్చికి ఉన్న ఫ్యాన్ ఎవరంటే నేను మీరేం చెప్పాగా. Because ఇంత భారీ సినిమా, ఇంత భారీ బాధ్యతలు ఉన్న క్యారెక్టర్, బట్ స్టిల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అసలు, ఉంది. నవరసాలు ఇప్పుడు పండక్కి అలా ఒక ప్లాటర్ లో పెట్టబోతున్నారు అంతే కదా. అవును. 100%. డెఫినెట్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినిమాలో కూడా చెప్పకూడదు అన్ని రాశారు, ఏదో చెప్తామని వద్దులేండి, తర్వాత రిలీజ్ అయ్యి చెప్తాను. అంతేనా? దాని సంగతి ఒకటి ఉంది. రిలీజ్ అయ్యాక మీరు మాట్లాడుతూనే ఉంటారండి సినిమా గురించి. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ బికాస్ ఇక రెగ్యులర్ గా ఏదో ఒక డైరెక్టర్, ఒక సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ చేసిన సినిమా కాదండి ఇది. ఒక ఫ్యాన్ చేసిన సినిమా అండి. డై హార్ట్ ఫ్యాన్ చేసిన సినిమా. నేను చెప్పడం పడుతున్నాను. ఇమాజిన్ బాలయ్య బాబు గారికి విశ్వమంతా ఫ్యాన్స్. ఆయన ఒకసారి తెలుసుకున్నా చూసిన ఆయన వ్యక్తిత్వానికి ఫ్లాట్ అవ్వాల్సింది, రైట్? ఇక ఈ సినిమా తర్వాత అందరి హీరోల ఫ్యాన్లు ఒక మంత్రం ఖచ్చితంగా చెప్తారు, ఏంటది? జై బాలయ్య. సో మా బాలయ్య బాబు గారికి, మా బంగారానికి, మీ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. సో మచ్ ఇంత గొప్ప కానుకతో సంక్రాంతిని ప్రారంభిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ప్రేక్షకులు అందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ, మన తెలుగు జాతి ప్రజలందరూ కూడా అందరికీ ఎక్కడున్నా, ఇక్కడ 2 రాష్ట్రాల ప్రజలకి, అటు మన ప్రవాస తెలుగు వారికి అందరూ కూడా, అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఫ్యాన్స్ అన్నవాళ్ళు నాకు ఈ కేవలం 2 రాష్ట్రాలకో లేకపోతే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి వరకే పరిమితం కాదు. నా ఫ్యాన్స్ అన్నది పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, అప్పుడు హిందీలో కూడా ఇప్పుడు ఈ షో దీనివల్ల అయితేనేమి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ చలవాంటూ, అంటే నేనది డబ్బింగ్ చేసి సినిమాలు, అంటే మన సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయినాయి ఇవాళ. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ముందు కొందరు మాకు స్టార్ట్ చేశారు. ఇవాళ మన సినిమాలంటే కూడా ఒక అందరూ భాష, నేను ఎప్పుడూ చెప్తుంటాను, అంటే వాళ్ళు డబ్బింగ్ చేస్తున్నారు. సో మన సినిమాలో ఉన్న కంటెంట్ అది ఎంతో బ్రహ్మాండంగా లైక్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. అక్కడ కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు, మన భాష కాలమాడు వాళ్ళు కూడా. వాళ్ళందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతులేని మీ అభిమానం, అలాగే అనంతమైన మీ ఆత్మీయతకు, అలాగే ఎవరికి దక్కని మీ ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఇలాంటి మంచి సినిమాలు చూడడానికి మా వంతు మేము ఇప్పుడు కృషి చేస్తాం కంటే కూడా ఇక్కడి నుంచి ప్రతిదీ చేస్తాం. నమ్మకం ఉంది సినిమా హిట్ అవుతుంది అని నేను హిట్ అవుతుంది అంతే, శాసనం అది మాట.